ఇక చూడండి, ఇంతకుముందు నేను చెప్పాను కదా మూసీ నిర్వాసం, మూసీ కూడా సేమ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరిట జరుగుతున్నటువంటి మహాయజ్ఞంలో భాగంగా ఏదైతే మూసీ రివర్ పక్కన అక్రమ నిర్మాణాలయో ఏవైతే అక్కడ కట్టుకునేది కూడా చాలామంది పేదవాళ్ళే. సో ఇప్పుడు ఆ పేదవాళ్ళ విషయంలో చూసినట్లయితే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉత్తర్వులు జారీ, చెరువులు నాలాల నిర్వాసితుల గుర్తింపు, మూసీ రివర్ బెడ్లోని 1600 ఇళ్ల తొలగింపు షురు, ఆ తర్వాత బఫర్ జోన్లో నిర్మాణాలు కూడా. సో నిర్వాసిత కుటుంబాలు 16,000 ఉంటాయని అంచనా, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కేటాయింపు. బుధవారం నుంచి ఇంటింటికి అధికారుల బృందం, ఔటర్ లోపల చెరువులు కుంటల FTL నిర్ధారణ, శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రోపై రూట్ మ్యాప్, దసరా వరకు మెట్రో విస్తరణపై DPR రూపకల్పన, మూసీ రివర్ ఫ్రంట్ మెట్రో విస్తరణపై సీఎం సమీక్ష అంటూ ఒకరోజు చూస్తాం. సో మొత్తానికి అయితే ఉన్నతాధికారులు ఎవరైతున్నారో ఆమ్రపాలి కానీ చాలామంది ఎవరైతే IAS ఆఫీసర్లు ఎవరైతున్నారో సర్ఫరాజ్ నవాజ్ అనుకుంటాను, సో చాలామంది IAS సీనియర్ అధికారులతోటి సమీక్ష చేయడం జరిగింది. కేవలం మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతుందో దీనికి అనుగుణంగా ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు అవుతున్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే పేద ప్రజలున్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మొత్తానికైతే దీనిపైన చాలా దూకుడుతో ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా అక్కడ అక్రమ నిర్మాణాలు ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించిన క్రమంలో నిర్వాసిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మూసీ పరివాహక ప్రాంతంలో 10,000 కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య మరింతగా ఉంటుందని, సుమారు 16,000 కుటుంబాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు అధికారుల బృందం బుధవారం నుంచి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. తొలి విడతలో రివర్ బెడ్లోని 1600 ఇళ్లను తొలగించేటువంటి ప్రక్రియ వెంటనే మొదలవుతుందని చెప్పారు. తర్వాత బఫర్ జోన్లోని నిర్మాణాలు తొలగిస్తామన్నారు. కాగా మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే పేదల ఇళ్లతో పాటు చెరువులు నాలాల వద్ద ఉంటున్న పేదల కుటుంబాల వివరాలు కూడా సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలన్నారు. సో ఇది మంచి పద్ధతి. ఎందుకంటే అంటే ఈ నాలాల మీద కావచ్చు, లేకపోతే ఆ చెరువును ఆనుకొని కుంటల దగ్గర కావచ్చు, నిర్మాణాలు కట్టుకునేంత కూడా పేదవాళ్ళే, మధ్యతరగతి వాళ్ళు కూడా కాదు. సో పేదవాళ్ళే కాబట్టి ఆ అక్రమ నిర్మాణాలు తొలగించేటువంటి విషయంలో భాగంగా ప్రభుత్వం కొంత మానవతా దృక్పథంతో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ వాళ్ళకు రీహాబిలిటేషన్ చూపించేటువంటి పర్మనెంట్ రీహాబిలిటేషన్ చూపించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలి. సో అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాన్ని ఇంప్లిమెంట్ దశలో ఏ విధంగా ఉంటుందో అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది.